కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి జిల్లా కోట మండలం చీకళ్లదిబ్బ గ్రామంలోని శ్మశాన వాటిక ఆక్రమణ. వల్లకాడులా మారిన వాకాడు ఆర్టీసీ బస్టాండ్. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా కోట మండలం అల్లంపాడు గ్రామ పంచాయతీలోని చీకళ్ల దిబ్బ గ్రామంలోని శ్మశాన వాటికను అదే గ్రామానికి చెందిన తాండ్ర కొండయ్య అనే ఆక్వా రైతు గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికను ఆక్రమించినందున కనీసం గ్రామంలో మనిషి చనిపోయినా ఖననం చేయను దారి కూడా లేదని గ్రామస్తులు కోట మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి అనంతరం తహసీల్దార్ జయజయరావుకు వినతి పత్రం అందజేసి తమ గ్రామంలోని శ్మశాన వాటికను సర్వే చేయించి ఆక్రమణలో ఉన్నటువంటి శ్మశాన వాటిక భూమిని విడిపించాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పనబాక కోటేశ్వరరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్మశానానికి బండిలో పెట్టి తీసుకుపోతుంది అడ్డం వచ్చే జేసీబీ వాజు పడిపోయింది. అంతా కన్నేసుకొని 1.5 ఎకరాలు ఉండేది. అదే గుంట్లో పాలసీ పడుతుంది కదా, అంతా ఎగదోసేది గుంట దోసేసేది. అది పూడ్చుకుంటే నాకు వచ్చేది 3/4 ఎకరాలు ఉండేది సార్. అదే ఇద్దరు మటుకు అటకిచ్చేసి పూర్తి చేస్తున్నారు సార్. ఎక్కడ చూసినా ఆ పోవాలన్నట్టుగా ఇప్పుడు ఆ నుంచి ఈ శ్మశానం కానించి ఏరే రైతు ఉన్నాడు సార్, అని గాలు పోయారు సార్. ఒకటి పండించుకుంటే వాడికి కూడా గాలు పోయకుండా పెడవాళ్ళు మట్టిలో పడి అడ్డం వేసేది సార్. వీలు ముట్టుకే నాన్నగారు పడి మన బాగు పూడ్చి పూడ్చి ఒక కైలో వాళ్ళు ఉన్నారంటే మా బాగు దానికి సంబంధం లేదు, నీకు వలకాలం దారిని పో అని రాలేదు సార్. కూడా ఆడ బాగు పూడ్చి పోసుకున్నాడు సార్. ఇప్పుడు అడిగితే జవాబు లేదు సార్. పోసుకున్నాడు పోయినాడు. వాగు పూడ్చి అందులో వాగు పూడ్చి పైరు పోస్తున్నారు. ఎందుకంటే ఆ పైరు ఎప్పుడైతే లోకల్ పోయమంటారు అక్కడ పోయాలి. ముందుగా కొంత ఇబ్బంది కదా సార్. నేను చేస్తున్నాడు ఎవరైతే ఆ భూమిని కాలపూర్వక శ్మశానం ఆక్రమించుకున్నారో అదంతా క్లీన్ చేసేసాను సార్. చేసి అందరూ దారి అంటే అందరూ తలాలు ఆక్రమించున్నారు. కానీ వాళ్ళిద్దరే ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళిద్దరు అందరికి ఫ్రెష్ గా పోయి వచ్చేదానికి బాగుంది. ఆ వలకల్లోకి పశువులు గుడ్లు బాగున్నా రాని సార్. ఓడి అంతా అది దానికన్నా మాకు ఎంత జ్ఞాపకం చేసేసి వలకల్ రోడ్డు చేస్తే మాకు కాదు సార్. మేము దయించి అదే సార్. ఇది 10 మంది ఇది 10 మందికి కావాల్సిందే కానీ ఈడు ఒక్కడికి నా ఒకడికి మిమ్మల్ని వేసి మాకు ఇవ్వండి సార్. ఊరు గ్రామానికి అంతటికి మనిషికి ధ్యానం ఉండేది. అది సహాయం చేశారు మాకు. నిజమైన పట్టాలి సార్. అసలు కాదు, నిజమైన పట్టాలి దాంట్లో ఉంది. ముందు కూడా కూల్ చేస్తే ఇప్పుడు నౌకరీలే సార్. మీరు వచ్చి దయించి దాన్ని యాడ్ మా ల్యాండ్ చేసే దారి ప్రతిదీ వలకాల్లో ప్రకటనలు కడుతున్నారు, సిమెంట్ రోడ్డు పోస్తున్నారు. మాకేకీ లేదు. కరువు పని అడిగి కొట్టుకుంటాం, చుట్టూ అడిగి అయిపోతే ఇదేం వీళ్ళని ఆక్రమించేస్తున్నాడు. పంచాయతీ కదా కోట మండలం అల్లంపాడు పంచాయతీ సంబంధించినటువంటి చీకల దిబ్బలో కడల వాగు అదే. ఆ కడల వాగును చుట్టుపక్కల ఆక్రమించేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది ఆక్వా రైతులు. వాళ్ళు ఆక్వా ఒకరిద్దరు రైతులు కొండయ్య, ఇంకొక ఆయన చెంచు కృష్ణయ్య, వాళ్ళిద్దరు తండ్రిపడలేదు, వాళ్ళిద్దరు సాగు చేస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది ఆక్వా సాగు చేసుకోలేక పైరు వేసుకున్నారు. పైరు వేసుకుంటే నిన్న పైరు కోతకు వచ్చింది. ఆ బ్రోకర్లు వాళ్ళంతా పైరు కోసేవా రాలిపోతుంది అని అంటే ఆ రైతు పైరు కోసుకోవడానికి పోతే ఆ కొండయ్య ఇంకొక ఆయన ఆ దారిని పోనీయకుండా మాది పొలం మా పట్టా పొలంలో పోవడానికి లేదు అని ఇబ్బంది పెడుతున్నారు. ఒకవేళ పట్టా పొలం అయినప్పటికీ అవతల పైరు పండి ఉంటే కోసుకునే హక్కు ఆ రైతుకు ఉంది. ప్రభుత్వం ఆ వెసులుబాటు కల్పిస్తుంది. ఆ విధమైనటువంటి చట్టం ఉంది, ఆ విధమైనటువంటి రాజ్యాంగం ఉంది మనకు. అయినప్పటికీ అది పట్టా భూమి కాదు, వాగుపురం బోకను ఆక్రమించుకున్న అతను ఏకదగ్గరగా రొయ్యలు గుంటలు సాగు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ పక్క రైతులు ఇబ్బంది పెడుతున్నాడు. దాని మీద ఆ శ్మశాన దారిని శ్మశాన వాటికి కూడా పోవాల్సిన అవసరం ఉంది. ఆ శ్మశాన వాటికి పోయేదానికి కూడా అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఈరోజు తహసీల్దార్ గారిని గ్రామస్తులు వచ్చి తహసీల్దార్ని కలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వాళ్ళని తహసీల్దార్ కలవడం జరిగింది. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి అక్కడ ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరినీ తీసి శ్మశానాన్ని కూడా సదావుగా దారిపోయేటట్టు ఏర్పాటు చేస్తానని తహసీల్దార్ గారు చెప్పారు. ఆయన ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇతర రైతులు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి మీద కూడా పోరాటం చేస్తామని భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం.
మనుబోలు నుండి పొదలకూరుకు వెళ్లు మార్గ మధ్యంలోని వడ్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని గొట్లపాలెం సమీపంలోని శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మోటార్ సైకిల్పై 4 వ్యక్తులు ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో 3 వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారు సైదాపురం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన వరుణ్ తేజ, సురేంద్ర ప్రమాద స్థలంలో మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో యువకుడు మృతి చెందాడు. మోటార్ సైకిల్పై ఉన్న 4వ వ్యక్తికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆటో ఇట్లా వస్తుందా వీడు ఇట్లా పోతున్నాడు. ఓడేమో ఆ లైన్లోనే వచ్చినాడు. ఓడేమో ఆ లైన్లోనే నేను వచ్చేప్పటికి పట్టింది. ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్లుగా తిరుపతి జిల్లా వాకాడులోని ఆర్టీసీ బస్టాండ్ అధికారులు, పాలకులు నిర్లక్ష్యానికి గురై వల్లకాడుగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. వాకాడు గ్రామానికి చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో 1978-80 మధ్య ఆర్టీసీ బస్టాండును నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రానికి 1991లో సీఎం అయిన తర్వాత కారుకు బస్సు డిపో కూడా తీసుకురావడం జరిగింది. కానీ బస్టాండ్ ఒక చోట, బస్ డిపో మరొక చోట ఉండటంతో బస్టాండ్ గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఆయన బ్రతుకున్నంత కాలం ఆర్టీసీ బస్టాండ్ బాగానే ఉండేది. బస్టాండ్లోకి బస్సులు వచ్చేవి. డిపో మేనేజర్ కార్యాలయం కూడా కొన్ని సంవత్సరాలు బస్టాండ్లోనే నిర్వహించేవారు. హోటళ్లు, దుకాణాలు కూడా ఉండేవి. కానీ కొంతకాలానికి డిపో మేనేజర్ కార్యాలయం బస్సు డిపోలోకి మార్చడంతో బస్టాండ్ గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. బస్టాండ్కు మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరింది. కనీసం బస్సులు కూడా బస్టాండ్లోకి రావటం లేదు. బస్టాండ్ బయట వద్దే ఆగి వెళ్ళిపోతున్నాయి. ఇక దీంతో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం చీకటి కార్యక్రమాలకు నిలయంగా మారింది. కొందరు బహిర్భూమికి కూడా ఉపయోగించుకుంటున్నారు. బస్టాండ్లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు కూడా బస్టాండ్లోకి రావడం లేదు. దీంతో ఆర్టీసీ బస్టాండ్ వెలవెలబోతోంది. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం నారాయణ ఆదినారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ.
ధరణిలోన ధర్మమును నిలుపగాను ఇలకొచ్చి గొలగముడి క్షేత్రమున వెలసిన జగదీశుడే. ధరణిలోన ధర్మమును నిలుపగాను ఇలకొచ్చి గొలగముడి క్షేత్రమున వెలసిన జగదీశుడే. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. బ్రహ్మ విష్ణువీశ్వరుల ఏకరూపము నీవే, అవని పాలన చేసే స్వామి వెంకయ్యవే. బ్రహ్మ విష్ణువీశ్వరుల ఏకరూపము నీవే, అవని పాలన చేసే స్వామి వెంకయ్యవే. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. చిన్నతనము నుండి నీవు ఒంటరిగా గడుపుకుంటూ దైవ ధ్యానమును చేసిన స్వామి వెంకయ్యవే. చిన్నతనము నుండి నీవు ఒంటరిగా గడుపుకుంటూ దైవ ధ్యానమును చేసిన స్వామి వెంకయ్యవే. ఓం నారాయణ ఆది నారాయణ అని తిరిగిన వెంకయ్య సాక్షాత్ నారాయణ. ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు విద్యతో పాటుగా ఆరోగ్యం, మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా ఏఎస్డబ్ల్యూ బ్రహ్మానందాచారి తెలిపారు. శనివారం ఆయన మనుబోలులోని బాలుర బాలికల ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారు అనే అంశంపై విద్యార్థులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మెనూ ప్రకారం భోజన వసతులు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. బాలుర వసతి గృహానికి మరమ్మతులు చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ మహేశ్వరి పాల్గొన్నారు. ఈరోజు మనుబోలు గర్ల్స్ హాస్టల్ని సందర్శించడం జరిగింది. 10th క్లాస్ పిల్లకాయలకి ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా ఎగ్జామ్స్ రాస్తున్నారు. మ్యాథ్స్ మళ్ళీ సోమవారం ఉంది, 2 days వాళ్ళకి హాలిడేస్ వచ్చినాయి. వాళ్ళ ట్యూటర్లు వచ్చారా లేదా, వాళ్ళు ఈ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన దాని మీద ఒకసారి హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. ట్యూటర్లు ఉన్నారు, మ్యాథ్స్ కూడా చేస్తున్నారు పిల్లలు, గమనించడం జరిగింది. తర్వాత హాస్టల్స్ రిపేర్లు కూడా టేకప్ చేస్తున్నారు. ఈ ఫ్లోరింగ్ ఐడెంటిఫై చేస్తున్నారు. అన్నీ కూడా ఈ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ 2 కూడా బాయ్స్ గర్ల్స్ 2 రిపేర్లు చేస్తారు. ఆల్రెడీ మెనూ బోర్డు ఉంది, మెనూ ప్రకారమే భోజనాలు పిల్లలు చేస్తున్నారు. హెల్త్ చెకప్ ప్రతి నెల ఖచ్చితంగా చేస్తున్నారు. రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం అయింది. డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చి హెల్త్ చెకప్ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి జిల్లా కోట మండలం చీకళ్ల దిబ్బ గ్రామంలోని శ్మశాన వాటిక ఆక్రమణ. వల్లకాడులా మారిన వాకాడు ఆర్టీసీ బస్టాండ్. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.